గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు మ్యాచ్ నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ వచ్చేసి చండీగఢ్‌లోని న్యూ స్టేడియంలో జరుగుతుంది. సో, మనం స్టేడియం గురించి డిస్కస్ చేయడానికి ఏం లేదు. కొత్త స్టేడియం కాబట్టి. బట్ యాస్ పర్ ద ఫ్యూ డొమెస్టిక్ మ్యాచెస్ అండ్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఆ పిచ్ వచ్చేసి కొంచెం స్లో ఉంటుంది. అండ్ స్పిన్నర్‌కి అయితే చాలా అనుకూలిస్తుందని చెప్తున్నారు. కమింగ్ టు ద హెడ్ టు హెడ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 32 మ్యాచెస్ అయితే 16 వాళ్ళు గెలిచారు, 16 వీళ్ళు గెలిచారు. పెద్ద తేడా ఏం లేదు, కొట్టేసుకున్నారనమాట ఇద్దరు కలిసి. లైక్ చాలా పోటాపోటీగా ఉంటుంది ప్రతిసారి. మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద ట్రోఫీ కొట్టిన టీమ్స్ని ఎప్పుడు మాట్లాడుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని అండర్ రేటెడ్ ఇట్లాంటి డామినేటింగ్ అండర్ రేటెడ్ క్లాషెస్ ఉంటాయి. జస్ట్ లైక్ డీసీ, ఇప్పుడు డీసీ వర్సెస్ పీకే అనేది చాలా వరకు పోటాపోటీగా ఒక మ్యాచ్ వీళ్ళు గెలిస్తే ఒక మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు. ప్రతి సీజన్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు ద ప్లేయింగ్ 11, ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 నాకు కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కొంచెం కాదు, చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది కంపేర్ టు పంజాబ్ కింగ్స్. ఎందుకంటే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, 5 పవర్ ఓపెనర్స్, తర్వాత మిచ్ మార్ష్ మీకు ఎంత పెద్ద హార్డ్ హిట్టరో తెలుసు. తర్వాత రిషబ్ పంట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్ క్రికెట్లోకి వచ్చాడు. ఈరోజు అతను నెంబర్ 4లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే స్టబ్స్ మీకు తెలుసు, సౌత్ ఆఫ్రికన్ యంగ్ బ్యాటర్, 360 డిగ్రీస్ ప్లేయర్స్ ఒక ప్లేయర్, 360 డిగ్రీస్ ప్లేయర్. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్కి సూపర్ పెర్ఫామ్ చేసిండు ఈ సీజన్. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కుమ్మేస్తాడని చెప్పేసి ఇక పక్క ఎక్స్పెక్టేషన్స్ని. ఆ తర్వాత కొత్త ప్లేయర్ని, 360 యంగ్ ప్లేయర్ని, 360 డిగ్రీస్ ప్లేయర్ అని చెప్పి ఒక యంగ్ డొమెస్టిక్ ప్లేయర్ని తీసుకుని, అతని పేరు కుమార్ కుషాగ్రా. పేరు మర్చిపోతాను, ఈ స్క్రీన్ వైపు చూసాను ఏమనుకోకండి. సో కుషాగ్రా వచ్చేసి 360 డిగ్రీస్ ప్లేయర్ అని చెప్పి తీసుకున్నారు. అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్కి అక్షర్ పటేల్ ద్వారా ఒక మంచి ఫినిషర్ ఉన్నాడు. ఇప్పుడు కుషాగ్రా కూడా యాడ్ అయ్యాడు. ఆ తర్వాత ఇక మీకు లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, డీసీ స్పిన్ అటాక్ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. సో ఈరోజు స్పిన్ పిచ్ మీద మాత్రం వీళ్ళు కుమ్మేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఆల్రౌండర్స్, ఢిల్లీ అంటేనే ఆల్రౌండర్స్. ఇప్పుడు మీకు చెప్పాను, లలిత్ యాదవ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, మిచ్ మార్ష్ కానీ, వీళ్ళు ఆల్రౌండర్. ఇలా ముగ్గురు ఆల్రౌండర్ ఉన్నాడు. అదేవిధంగా బౌలింగ్ అటాక్ చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ ముఖేష్ కుమార్, తర్వాత ఆండ్రిచ్ నోటియా గురించి మీకు తెలుసు. ఎంత 150+ స్పీడ్తో వేస్తూ ఉంటాడు. ఇంజురీస్ వల్ల కొంతవరకు ఐపీఎల్లో లాస్ట్ సీజన్ ఆడలేకపోయాడు. బట్ ఈ సీజన్ మాత్రం కుమ్మేస్తాడని అనుకుంటున్నాను. కమింగ్ టు ద ఇంపాక్ట్ ప్లేయర్స్ వచ్చేసి ఖలీల్ అహ్మద్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్ వేస్తాడు. లేకపోతే ఖలీల్ అహ్మద్ ప్లేయింగ్ 11లో ఉండి కుమార్ కుషగ్రా అనే బ్యాటర్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ప్లేయింగ్ 11 ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్న బ్యాకప్ ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి ప్లేయింగ్ 11లో ఆడేంత ఇదైతే ప్రజెంట్ లేదు. షై హోప్ ఉన్నాడు, నాకు పేరు గుర్తురాట్లే. మోస్ట్ వీళ్ళైతే పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 మీరు చూడండి. కమింగ్ టు ద పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11కి వచ్చేస్తే అసలుకి చెప్పాలంటే నాకు పంజాబ్ కింగ్స్ ఆక్షన్ ఎలా చేసిందో నాకు అంత పర్టికులర్ గుర్తులేదు. ఈ టీం అయితే నాకైతే ఈరోజు డీసీతో కంపేర్ చేస్తుంటే కొంచెం వీక్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మరీ లివింగ్స్టన్, శామ్ కరన్ మీద తప్ప ఈ టీంని నమ్మాలంటే కొంచెం కష్టమే. బెయిర్స్టో, లివింగ్స్టన్, శామ్ కరన్ టోటల్ ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్ మీద డిపెండ్ అయిపోయిన టీంలా అనిపిస్తుంది ఇది. ఒక జానీ బెయిర్స్టో, శిఖర్ ధవన్ ఓపెనింగ్ పేర్ ఒకటి హ్యూజ్ ప్లస్ పక్కా పెట్టేస్తే మిగతా ప్లేయర్స్ అంటే శామ్ కరన్ కానీ, లివింగ్స్టన్ కానీ ఎలా ఆడతారనే దాని మీదే పంజాబ్ కింగ్స్ ఫ్యూచర్ ఆధారపడింది. హర్షల్ పటేల్ కొత్తగా యాడ్ అయ్యాడు పంజాబ్కి. పంజాబ్ బౌలింగ్ అటాక్కి కొత్తగా ఆడే హర్షదీప్ సింగ్తో పాటు హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్ చేస్తాడు. మీకు హర్ప్రీత్ బ్రార్ లాస్ట్ సీజన్ కొంచెం బాగా పెర్ఫామ్ చేశాడు. ఒక స్పిన్నర్గా హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, రాహుల్ చాహర్ ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ వీళ్ళది కూడా పర్లేదు. లివింగ్స్టన్ కూడా వేస్తాడు. బట్ స్టిల్ కొంతవరకు నాకు వీక్ అనిపిస్తుంది. డీసీతో కంపేర్ చేసుకుంటే వీక్ అనిపిస్తుంది. మీరు ఒకసారి ప్లేయింగ్ 11 చూడండి. జానీ బెయిర్స్టో, శిఖర్ ధవన్ సూపర్ ఓపెనింగ్ పేర్. తర్వాత ప్రభ్ సిమ్రాన్ మీకు తెలుసు, పోయిన సీజన్ బాగా ఆడాడు అబ్బాయి. నెక్స్ట్ జితేష్ శర్మ మీకు తెలుసు, లాస్ట్ సీజన్ హ్యూజ్ హిట్టింగ్, చాలా మంచిగా హిట్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో వికెట్ ఆపాలనుకున్నప్పుడు ఆపాడు, కొట్టాలన్నప్పుడు కొట్టాడు. సో జితేష్ శర్మ సమ్ ఎక్స్ఫాక్టర్ ప్లేయర్ ఫర్ పంజాబ్ కింగ్స్. తర్వాత లివింగ్స్టన్, శామ్ కరన్ ఆర్ సికిందర్ రాజా మధ్య ఒక టై వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ నేను శామ్ కరన్తోనే వెళ్తారనుకుంటున్నారు. లేదు, ఆ పిచ్ టోటల్గా స్పిన్కి అనుకూలించే పిచ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శామ్ కరన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత హర్షద్ పటేల్, హర్ప్రీత్ బ్రార్, ఇంకా
రబాడా పోయిన సీజన్ అంత బాగా పెర్ఫామ్ చేసినట్లేడు. బట్ ఈ సీజన్‌లో అయితే రబాడాని తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎనీ డే చాంపియన్ ప్లేయర్ రబాడా అంటే మీకు తెలుసు. 1, 2 మ్యాచ్‌లతో మనం రబాడాని జడ్జ్ చేయలేం. సో, ఖచ్చితంగా రబాడా ఈరోజు ప్లేయింగ్ లెవెల్‌లో ఉంటాడు. సో, కమింగ్ టు ద ఇంపాక్ట్ ప్లేయర్స్ చూస్తే అథర్వ టైడే అండ్ శశాంక్ సింగ్ అండ్ రిషి ధవన్ ఇట్లాంటి ప్లేయర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్‌లో ఉన్నారు. చూస్తే ఈసారి పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్‌లానే పెద్ద తేడా ఏం లేదు. ఆళ్ళ ఆక్షన్ గురించి నేను క్లియర్‌గా నేనంత దాన్నేమంటారు రీసెర్చ్ అయితే చేయలేదు. బట్ స్టిల్ ఈరోజు కంపేర్ చేసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఎడ్జ్ ఉంది గెలవడానికని నేను అనుకుంటా. బట్ స్టిల్ వి కాంట్ అండర్ ఎస్టిమేట్ ద పంజాబ్ కింగ్స్. ఆళ్ళు ఎప్పుడు ఎట్లా గెలుస్తారో మనకే తెలీదు. ఎందుకంటే ఈ పంజాబ్ కింగ్స్ అనే టీము అండ్ రాజస్థాన్ రాయల్స్ అనే టీము ఎప్పుడు పెద్ద టీమ్స్ మీద విన్ అవుతాయి అనేది మనం ఎప్పుడు చెప్పలేం. ఇంపార్టెంట్ మ్యాచెస్ ఓడిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద టీమ్స్ మీద గెలుస్తూ ఉంటారు. ఎందుకు గెలుస్తారో, ఎందుకు ఓడిపోతారో, పొరపాటున ఒకవేళ ప్లే ఆఫ్స్‌కి వస్తే ఐ థింక్ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కి వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. బట్ డీసీ ప్లే ఆఫ్స్‌కి ఫైనల్‌కి వస్తే మీకు తెలుసు సరదాగా వచ్చి అలా చూసి హాయ్ చెప్పిపోతూ ఉంటారు. ప్లేస్‌కి సెకండ్ ఇవ్వడానికి తప్ప ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌కి కానీ, ఫైనల్స్ కానీ వచ్చి చేసింది ఏం లేదు. సో, ఈ రోజుకైతే రివ్యూ ఇది. మీకు కొంచెం లెంతీ అనిపిస్తే తగ్గిస్తాను. మీకు నా అనాలిసిస్ రివ్యూస్ కానీ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అప్కమింగ్ వీడియోస్లో సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా రైడర్స్ ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ ఉంది. దాని గురించి కూడా ప్రివ్యూ రెడీగా ఉంటుంది వితిన్ 2-3 అవర్స్లో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్.